గుడ్ మార్నింగ్ గోవింద. కొంతమంది ఫోన్ చేసి టీటీడీ వాళ్ళు అక్టోబర్ నెల కోసం రిలీజ్ చేసిన ఎలక్ట్రానిక్ ఈడిప్ దర్శనం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనం టీటీడీ దేవస్థానం యొక్క యాప్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం ప్లేస్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది. దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇగో నేనైతే ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. ఈ పైన రీసెంట్ మీకు చదివితే ఇక్కడ కనిపిస్తుంది రీసెంట్స్ సేవా ఈడిప్ని డైరెక్ట్గా మీరు టచ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ సేవాలోకి వెళ్ళొచ్చు. సేవాస్, దర్శనమ్స్, పిలిగ్రిమ్స్ దాంట్లో ఆప్షన్స్లో ఫస్ట్ సేవాలోకి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఎందుకంటే మనకి ఆల్రెడీ రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి సేవా ఈడిప్ని టచ్ చేయాలి. సేవా ఈడిప్ని టచ్ చేశాను. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, అవి చదువుకున్న తర్వాత కింద పాపప్ బటన్ ఉంటుంది. ఆ పాపప్ బటన్ని టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనేది టచ్ చేయాలి. కంటిన్యూ టచ్ చేసిన తర్వాత ఇక్కడ చదవండి జనరల్ డీటెయిల్స్ అంటే మెయిల్ ఐడి, సిటీ, స్టేటు, కంట్రీ, పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి ఖచ్చితంగా. నేనైతే ఎంటర్ చేస్తున్నాను మీకోసం. మెయిల్ ఐడి ఇవ్వాలి, సిటీ ఎంటర్ చేయాలి, సిటీ ఎంటర్ చేసి కంట్రీ కూడా ఎంటర్ చేయాలి. ఖచ్చితంగా స్టార్ మార్కులు ఉన్నవన్నీ ఖచ్చితంగా ఫిల్ చేయాలండి, లేదంటే తీసుకోడు. తర్వాత పిలిగ్రిమ్స్ డీటెయిల్స్కి వచ్చిన తర్వాత మనం ఒకరు లేదా ఇద్దరు అంతే, మరి అంతకంటే ఎక్కువ ఇవ్వడానికైతే లేదండి. నేనైతే ఇద్దరిని సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎవరైతే వాళ్ళ పేరు రాయాలి. తర్వాత వాళ్ళ ఏజ్ అండి, జెండర్ మేలా ఫిమేలా పెట్టాలి. ఐడి అంటే ఇక్కడ పాస్పోర్ట్ పెడతావా ఆధార్ కార్డు పెడతావా అని అడుగుతున్నారు. ఆధార్ కార్డు టచ్ చేయాలి. ఆ కింద ఫోటో ఐడి నెంబరు మీ ఆధార్కి సెలెక్ట్ చేశారు కాబట్టి ఆధార్ నెంబర్ అయితే ఖచ్చితంగా కరెక్ట్గా చూసి పెట్టాలి. ఒకవేళ దీంట్లో ఏదైనా తప్పు పెడితే మళ్ళీ అక్కడ దర్శనం లైన్లో మీకు ఎంట్రీ చేయరండి. నెంబర్ తప్పు ఉంది, ఆ పేరు గల పర్సన్ రాలేదని చెప్పేసి ఎంటర్ చేయరు. అందుకే మీరు కొట్టేటప్పుడు నెట్ సెంటర్లో కొడతారా లేదంటే మీ మొబైల్లో చేస్తారా అనేది చూసుకొని జాగ్రత్తగా నెంబర్ తప్పు లేకుండా, పేరు తప్పు లేకుండా ఇచ్చుకోవాలి. తర్వాత ఒక పర్సన్ డీటెయిల్స్ అయితే నేను ఎంటర్ చేశాను. నేను 2 పెట్టుకున్నాను, 2 పిలిగ్రిమ్స్ పెట్టుకున్నాను కాబట్టి 2వ పిలిగ్రిమ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తున్నాను. జెండర్, ఐడి ప్రూఫ్, ఇక్కడ ఐడి ప్రూఫ్ కార్నర్ టచ్ చేస్తే ఆధార్ నెంబర్ కొట్టాలండి. ఓకే, అది మొత్తం నేనైతే ఇద్దరు పిలిగ్రిమ్స్కి ఎంటర్ చేశాను. నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్కి ఇద్దరిని ఎంటర్ చేశాను కాబట్టి ఇద్దరు డీటెయిల్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. తర్వాత లాస్ట్లో కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి తోమాల సేవ ఇవన్నీ ఈ 4 ఎలక్ట్రానిక్ డిప్స్ ఏంటంటే సుప్రభాతము, అష్టదళ పాద పద్మ సేవ, అర్చన, అలాగే తోమాల సేవ ఎంత రేట్లు. తర్వాత ఈ అష్టదళకి 1250 రూపాయలు, సుప్రభాతంకి 120, అలాగే తోమాల సేవకి 220 రూపీసు, అలాగే అర్చనకి 220 రూపీస్ అనే డీటెయిల్స్ అన్నీ నీట్గా ఉన్నాయి. డేట్ ఏ టైంలో రావాలి అని ఒకసారి నీట్గా చదువుకోండి. చదువుకున్న తర్వాత మనము సెలెక్ట్ డేట్ అయితే చేయాలి. కిందకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ సేవా డేట్స్, ఇక్కడ ఆప్షన్ చూడండి కింద నుంచి రెండోది సెలెక్ట్ సేవా డేట్స్. ఆ క్యాలెండర్ని అయితే టచ్ చేయాలి. మనకి ఏ రోజు కావాలి అనేది ఆల్ సెలెక్ట్ పైన పాపప్ బటన్ చూడండి, సెలెక్ట్ ఆల్ సేవాస్ కొట్టండి. సెలెక్ట్ ఆల్ సేవాస్ కొట్టేసిన తర్వాత అప్పుడు మనకి ఇది ఎలక్ట్రికల్ లక్కీ డిప్
కాబట్టి ఏదైనా తగలొచ్చు. ఆల్ సెలెక్ట్ కొట్టేసి ఓకే చేయండి. ఓకే చేసి తర్వాత ఇక్కడ కంటిన్యూ కిందకి లాస్ట్లో చూడండి కంటిన్యూ రివ్యూ ఉంది. రివ్యూ అంటే చూడొచ్చు, మనం మళ్ళీ చూసుకోవచ్చు, బ్యాక్ వెళ్ళొచ్చు. లేదు కంటిన్యూ కొట్టితే కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టేసాక మళ్ళీ కిందకి వెళ్ళండి. ఆ డేట్లు అయితే మళ్ళీ కంటిన్యూ సబ్మిట్ కొట్టాలి. కిందకి డౌన్కి వెళ్ళండి. కిందన బ్యాక్ 2 ఆప్షన్లు ఉన్నాయి. బ్యాక్, కంటిన్యూ అండ్ సబ్మిట్ ఉంది, కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ ఉంది. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అయితే ఖచ్చితంగా కొట్టాలి. కొట్టేశాక ఇంకో మీకు ఒక రిజిస్టర్ నెంబర్ అయితే కనిపిస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్. దానికి స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోవచ్చు. లేదు అంటే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది, మెసేజ్ ద్వారా మీరు ఎలక్ట్రానిక్ డిప్కి వేసినట్టు మీ పేరు మీద మెసేజ్ కూడా వస్తుంది. ఇది కూడా ఉంచుకోవచ్చు. గోవిందా గోవింద. ఈ విధంగా అయితే ఎలక్ట్రానిక్ ఆన్లైన్ ఈడిప్ని ఈ సుప్రభాతానికి, అర్చనకి, సోమల సేవకి, అష్టదళ పద్మ సేవకి అయితే వేసుకోవచ్చు గోవింద. లేదు అంటే దగ్గరలో ఉన్న మంచి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు చేస్తారు, మీకు తెలియదు అంటే. గోవింద గోవింద. ఇగో ఇక్కడ చూసారా, మళ్ళీ సేవ ఎలక్ట్రానిక్ డిప్ రిజల్ట్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ 26 జూలై 26 12 PM మధ్యాహ్నం 12 గంటలకు అయితే మీకు లక్కీ డ్రాలో మీకు తగిలిందా లేదా అనేది తెలుస్తుంది గోవింద. ఈ విధంగా అయితే ఈ యొక్క సేవ ఎలక్ట్రానిక్ డిప్ వేసుకోవచ్చును. మనకి మన యొక్క రిజల్ట్, మన జాతకాలు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత మనకు సెలెక్ట్ అయితే మెసేజ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ మెసేజ్లోనే పేమెంట్ లింక్ ఉంటుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో మెసేజ్ వస్తుంది, టికెట్ డౌన్లోడ్. ఆ టికెట్ డౌన్లోడ్ లింక్ కూడా అందులో ఉంటుంది. అప్పుడు టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఏ రోజైతే మీకు లక్కీ డిప్ డేట్ తగిలిందో ఆ రోజు స్వామివారి దర్శనానికి వెళ్ళి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతున్నాం.